శ్రీమద్ భాగవత విషయ సంగ్రహము అనేటువంటి ఈ అధ్యాయంలో శ్రీమద్ భాగవతంలో ఏమేమి విషయాలు చర్చించబడ్డాయి అని సూత గోస్వామి సౌనక ఋషులకి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి అనేక విషయాలను మనము చర్చించాము. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం గురించి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క గోలోక లీలల గురించి అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రాముడి గురించి చెప్పాడు, ప్రహ్లాదుడి గురించి చెప్పాడు, తర్వాత ఆ, గజేంద్ర మోక్షం గురించి చెప్పారు. ఓకే, ధ్రువుడి గురించి చెప్పారు. ఈ విధంగా సముద్ర మంతన లీల గురించి తెలియచేశారు. ఆ, ఆ, ఇవన్నీ కూడా మనకి ఇందులో రాబడ్డాయి. ఇందులో మనకి శ్రీమద్ భాగవతంలో చర్చించబడ్డాయి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో ముఖ్యంగా 10 అంశాల గురించి చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శ్రీమద్ భాగవతము సంపూర్ణమైనటువంటి శాస్త్రము అని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక 27వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు అవతరణ తర్వాత ఆయన యదువంశంలో అవతరించారు. యదువంశంలో ఎక్కడ వసుదేవుడి దగ్గర, వసుదేవుడికి పుత్రుడుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అక్కడి నుంచి గోకులానికి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడ చేసినటువంటి లీలలు అన్నీ కూడా దివ్యమైనటువంటివి. అందుకనే ఈ శ్రీమద్ భాగవతం అంతా కూడా భగవంతుడికి, భగవంతుడి యొక్క భక్తులకి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి లీలలను చర్చిస్తుంది. కాబట్టి భాగవతం దివ్యమైనటువంటి పురాణం, అమల పురాణం. అందుకనే ఇది కేవలం పరమహంసలకి ఉద్దేశించబడినటువంటి పురాణం, కాకులకి కాదు. ఓకే, అంటే కర్మకాండ చేసేటువంటి శాస్త్రం కాదు. ఇది కేవలం విశుద్ధ భక్తిని తెలియచేసేటువంటి శాస్త్రము అని మనం తెలుసుకున్నాం. ఈరోజు 27వ శ్లోకం. ముందుగా సుఖోమలి మాతాజీ. యత్రావతీర్ణో భగవాన్ కృష్ణాభ్యో జగదీశ్వరః. ఇది అయిపోయింది ప్రభుజీ. హరే కృష్ణ. అయిపోయిందా? 28. తస్య కర్మాణ్యపారాణి కీర్తితాన్యాసురద్విషః. తస్య కర్మాణ్యపారాణి కీర్తితానసురద్విషః. పూతనాసుపయః పానం శకటోచ్చాటనం శిశో. పూతనాసుపయః పానం శకటోచ్చాటనం శిశో. తృణావర్తస్య నిష్పేషస్తథైవ భగవత్సయో. తృణావర్తస్య నిష్పేషస్తథైవ బకవత్సయోః. అఘాసురవధో దాత్ర వత్సపాలావగూహనం. అఘాసురవధో ధాత్ర వత్సపాలావగూహనము. స్తన్యముతో పాటు పూతన ప్రాణము తాగుట, శకట భంజనము, తృణావర్తుని వధ, బకాసుర వధ, వత్సాసుర, అఘాసుర వధ వంటి బాల్యలీలలతో పాటు అసురారియగు ఆ శ్రీకృష్ణుని అసంఖ్యాకమగు లీలలు బ్రహ్మదేవుని గోవస్థ గోపబాలను కొండగుహలో దాచినప్పుడు ఆ దేవదేవుడు కావించిన లీలలు కూడా వర్ణితమైనవి. హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు బాల్యం నుంచే లీలలు చేయడం అనేటువంటిది మొదలు పెట్టారు. మనం అందరం అనుకోవచ్చు శ్రీకృష్ణుడి యొక్క శక్తి అభ్యాసం ద్వారాను, లేకపోతే వయసులో పెద్దగా అయిన తరువాత కానీ ఆయన చేసినటువంటి లీలలు అని ఎవరైనా అనుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు జన్మతహానే లీలలు చేయడం మొదలుపెట్టాడు. జస్ట్ బోర్న్ బేబీ, కారాగారంలో పుట్టిన రోజు నుంచే లీలలు చేయడం మొదలుపెట్టారు. నెలల బాలుడుగానే లీలలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు జీవితం మొత్తం కూడా, ద్వాపర యుగం మొత్తంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన దగ్గర నుంచి అంతర్ధానం అయ్యేంత వరకు కూడా ఆయన దివ్యమైనటువంటి లీలలనే చేశారు. అందుకనే భగవంతుడి యొక్క కర్మ దివ్యమైనటువంటిది. అది మామూలుగా మనలాంటి కర్మలు కావు, అవి లీలలు. ఓకే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి అర్జున. ఓకే, సో ఎవరైతే భగవంతుడి యొక్క లీలల గురించి చర్చిస్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క లీలల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారో, వాళ్ళు తిరిగి తిరిగి ఈ భౌతిక విశ్వానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇది భగవంతుడి యొక్క లీలల యొక్క శ్రవణం యొక్క గొప్పతనం. ఏ సినిమా స్టోరీలా కాదు భగవంతుడి యొక్క లీలలను వినడం అంటే. ఓకే, చాలామంది చాలా భగవంతుడి యొక్క లీలలను కూడా, పురాణాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా కమర్షియల్గా చాలా సీరియల్స్, సినిమాలు తీస్తూ ఉంటారు. అందులో భక్తి అనేటువంటిది ఉండదు, కమర్షియల్ యాంగిలే ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క లీలలు
విశుద్ధ భక్తుడి ద్వారా శ్రవణం చేసినప్పుడు భగవంతుడి యొక్క లీలలు ప్రభుపాదుల వారు వంటి వారు రాసినటువంటి భాష్యం ద్వారా మనం శ్రవణం చేసినప్పుడు వాటి యొక్క దివ్యత్వం మనకు అర్థమవుతుంది. వాటిలో ఉన్నటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. ఆ తత్వం కారణంగా మనం కృష్ణుడి పట్ల ప్రేమని పొందగలుగుతాం. భగవంతుడు ఇన్ని అవతారాలు, ఇంతకు ముందు చెప్పినటువంటి అవతారాలు అయితే ఈ అవతారం అయితే ఎందుకు ఇన్ని అవతారాలను దాల్చారు అని అంటే ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మల యొక్క శ్రవణం ద్వారా మనం అందరం కూడా పవిత్రం అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు అవతరించారు. అంతేగాని భగవంతుడికి చేయాల్సినటువంటి కర్మ ఏదీ లేదు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు, నాకు చెయ్యాల్సిన కర్మ ఏదీ లేదు, నేను ఏదీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అర్జునుడికి తెలియజేశారు. కానీ ఎందుకు చేస్తున్నారు? కేవలం ఉదాహరణగా నిలబడడం కోసం చేస్తున్నారు. 4వ అధ్యాయంలో వస్తుంది. 4వ అధ్యాయంలో ఎన్నో శ్లోకం గుర్తులేదు, సుమారుగా భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని చెప్పిన తర్వాత శ్లోకంలో 13వ శ్లోకం 12వ శ్లోకంలోనే వస్తుంది. ఓకే, ఏమని చెప్తారు? నాకు ఈ భౌతిక విషయంలో కోరుకునేటువంటిది కానీ ఏమీ లేదు, చేయాల్సినటువంటి కర్మ కానీ ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడు అవతరించారంటే మనలా కర్మబంధనంతో అవతరించట్లేదు. భగవంతుడు కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమే అవతరిస్తున్నారు. అలా అవతరిస్తూ తను బాల్యం నుంచే లీలలు చేయడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు బాల్యంలోనే పూతన యొక్క ప్రాణాన్ని కూడా పాలతో పాటు తాగేశారు. అది పూతన యొక్క శరీర ఆకృతి ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది, బాలుడు ఎంత ఉంటాడు. పూతను చంపడం ఒక విషయం అయితే పూతను చనిపోయిన తరువాత చాలా జాగ్రత్తగా పూతన్ని బృందావనానికి ఎటువంటి నష్టం రాకుండా పడేశారు. ఓకే, పూతన పడితే, పూతన కింద ఎవరైనా పడితే కనుక పడిన వాళ్ళందరూ చనిపోతారు. కొన్ని వందల ఇళ్ళు నాశనం అయిపోతాయి సరిగా ఇళ్ల మీద పడితే. కానీ పూతన్ని ఎలా పడేశారు? ఒక్క వ్యక్తికి, ఒక్క ఇంటికి, ఒక పంటకి, ఒక జంతువుకి కూడా నష్టం రాకుండా పడేశారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి బాల్యంలోనే ఎంతగా ప్రదర్శించారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక శకటాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు, వత్సాసురుడు, అఘాసురుడు వీళ్ళందరినీ కూడా బాల్యంలోనే వధించేసేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి లీలల్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. ఇంక చివరికి బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి యొక్క మాయలో ఏ విధంగా పడేలా చేసి లీలలను చేశారు అనేటువంటిది చూసాం. బ్రహ్మ విమోహన లీలలో గోవత్సాలని గోపబాలుని దొంగిలించినటువంటి బ్రహ్మదేవుడిని ఏ విధంగా మాయలో పెట్టారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని కూడా చూసాం. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలు. నెక్స్ట్ 30వ శ్లోకం ప్రమీల మాతాజీ. ధేనుకస్య సహ భ్రాతో ప్రలంబస్య చ సంశయః ధేనుకస్య సహ భ్రాతు ప్రలంబస్య చ సంశయః గోపానాం చ పరిత్రాణాం దేవాగ్నే పరిసర్పతః గోపానాం చ పరిత్రాణాం దావాగ్నేః పరిసర్పతః. కృష్ణుడు బలరాముడు ధేనుకాసురుని వాని అనుచరులను వధించిన విధమున బలరాముడు ప్రలంబాసురుని నశింపజేసిన విధమును, చుట్టుముట్టిన దావానలము నుండి గోపబాలుని శ్రీకృష్ణుడు రక్షించిన విధమును శ్రీమద్ భాగవతము చెప్పినది. ఇంకా భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి లీల ఇంకా ఏమేమి చెప్పారు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నారు సూత గోస్వామి. మనం మామూలుగా స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఏదైనా మీటింగ్ ఉంటే చివరికి ఏం చేస్తారండి? క్లాస్ అయిపోయిన తర్వాత, క్లాస్లో చెప్పాల్సిందంతా చెప్పేసిన తర్వాత క్లాస్లో ఏం చేస్తారు? లేకపోతే ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఎండింగ్లో ఏం చేస్తారు? సమ్మరైజ్ చేస్తారు. ఓకే, సో ఈరోజు మనం ఇది చర్చించాము అని. దానివల్ల ఏమవుతుంది? పోయేటప్పుడు మనం క్లాస్ వదిలేసి వెళ్ళేటప్పుడు మనకి ఇది చెప్పారు అనేటువంటి విషయం గుర్తుంటుంది. సో అదేవిధంగా సూత గోస్వామి కూడా ఇప్పటి వరకు మనం ఏమేమి చర్చించాము అనేటువంటి విషయాన్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నారు. శ్రీకృష్ణుడు బలరాముడు ధేనుకాసురుడు వాని అనుచరులను వధించినటువంటి విధమును, బలరాముడు ప్రలంబాసురుని నశింపజేసినటువంటి విధము, చుట్టముట్టినటువంటి దావానలముల నుండి గోపబాలుని శ్రీకృష్ణుడు రక్షించినటువంటి విధమును శ్రీమద్ భాగవతంలో చర్చించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 31 ఇందుమతి మత. దమనం కాళి యస్యాహేర్ మహారేర్నందమోక్షణం దమనం కాళీయస్యాహే మహారేనందమోక్షణం వ్రతచార్యతు కన్యానాం యత్ర తుష్టోచ్యుతో వ్రతై
వ్రతచర్యాతు కన్యానాం యత్ర తుష్టో అచ్యుతో వ్రతే. ప్రసాదో యజ్ఞపత్నిభ్యో విప్రాణాం చానుతాపనం. ప్రసాదో యజ్ఞపత్నిభ్యో విప్రాణాం చానుతాపనం. గోవర్ధనోద్ధారణం చ శక్రస్య సురభేరధా. గోవర్ధనోద్ధారణం చ శక్రస్య సురభేరదా. యజ్ఞాభిషేకః కృష్ణస్య స్త్రీభిః క్రీడా చ రాత్రిషు. యజ్ఞాభిషేకః కృష్ణస్య స్త్రీభిః క్రీడా చ రాత్రిషు. శంఖచూడస్య దుర్భేద్యేర్వధోరిష్టస్య కేశినః. శంఖచూడస్య దుర్భేద్వదో అరిష్టస్య కేసినః. కాళీయ సర్పము నడుచుట, మహాసర్పము నుండి నంద మహారాజును రక్షించుట, గోపకన్యలు తీవ్ర తపమును ఆచరించి ఆ విధముగా శ్రీకృష్ణుని సంతుష్టిని చేయుట, బ్రాహ్మణ పత్నుల ఏడ భగవానుడు అనుగ్రహమును చూపుట, బ్రాహ్మణులు పశ్చాత్తాపులగుట, గోవర్ధన పర్వతమునెత్తుట, తదనంతరము ఇంద్రుడు మరియు సురభిచే భగవంతుడు పూజితుడై అభిషిక్తుడగుట, గోపభామలతో శ్రీకృష్ణుని ప్రణయలీలలు, దుర్మతులగు శంఖచూడుని అరిష్టుని కేసుని వధించుట అనేది లీలలు విస్తారముగా వర్ణించబడినవి. హరే కృష్ణ. ఇంకా కొన్ని కృష్ణుడి యొక్క లీలల గురించి. కాళీయ సర్పము మీద నటన చేయటం, మహాసర్పము నుంచి నందమహారాజుని రక్షించటం, గోపకన్యలు తీవ్రమైనటువంటి తపస్సుని ఆచరించి శ్రీకృష్ణ భగవానుని సంతుష్టుని చేయుట, బ్రాహ్మణ పత్నుల ఎలా భగవానుడి యొక్క అనుగ్రహం చూపుట, బ్రాహ్మణుల పశ్చాత్తప్తులవుట, గోవర్ధన పర్వతమును ఎత్తటం, తదనంతరం ఇంద్రుడు మరియు సురభిచే భగవంతుడు పూజితుడై అభిషక్తుడొగుట, గోపభామలతో శ్రీకృష్ణుడు ప్రణయలీలలు, దుర్మతులగు శంఖచూరుడి అరిష్టుని కేశిని వధించుట అనే లీలలను విస్తారంగా వర్ణించబడినవి. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలు, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి కావు. ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడి గురించి కానీ, రాముడి గురించి కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతర అవతారాల గురించి కానీ, వాళ్ళు చేసినటువంటి కర్మల గురించి, వాళ్ళు చేసినటువంటి లీలల గురించి ఎవరైనా విమర్శిస్తున్నారు, ఇది భగవంతుడు చేసినటువంటి తప్పు, ఇది భగవంతుడు ఇలా చేసున్నారు, అందుకనే ఆయన ప్రామాణికం కాదు అని ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి శాస్త్రం తెలియక వాళ్ళు నాస్తికులు అవడం వల్ల కృష్ణుడి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ కృష్ణుడు చేసినటువంటి ఏ ఒక్క లీల కూడా భౌతికం కాదు, అన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలే. ఓకే, ఇక్కడ చేసినటువంటి ఇక్కడ ప్రణయ లీలలు కూడా దివ్యమైనటువంటివే. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం. సుజాత మాత. అక్రూరాగమనం పశ్చాత్ ప్రస్థానం రామకృష్ణయో. అక్రూరాగమనం పశ్చాత్ ఆస్థానం రామకృష్ణయోః. వ్రజస్త్రీణాం విలాపశ్చ మధురాలోకనం తతః. వ్రజశ్రీణాం విలాపశ్చాం మధురాలోకనం తతః. అక్రూరుని ఆగమనము, తదనంతరము కృష్ణ బలరాముల ప్రస్థానము, గోపికల విలాపము, మధురా దర్శనము భాగవతమునందు వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అక్రూరుడు ఎక్కడికి వచ్చాడు? అక్రూరుడి ఆగమనం అంటే అక్రూరుడు బృందావనానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటివరకు చర్చించుకున్నటువంటి లీలలన్నీ కూడా బృందావన లీలలు, గోకులంలో చేసినటువంటి లీలలు. ఎప్పుడైతే అక్రూరుడు బృందావనానికి వచ్చారో ఆ తర్వాత బృందావన లీలలు ముగిసిపోయాయి. అప్పుడు ఏం చేశారు? ఇంకా బృందావన లీలలు ముగిసిన తర్వాత మధురకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అక్రూరుడు వచ్చిన తర్వాత అక్రూరుడితో కలిసి రామకృష్ణుడు, అంటే ఎవరెవరు ఇక్కడ? బలరాముడు, కృష్ణుడు మధురకి ప్రస్థానం అవడం, ఆ తర్వాత మధుర దర్శనం భాగవతంలో వివరించబడింది. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. శిరీష మాత. గజముష్టిక చాణూర కంసాదీనాం తదావదః. గజముష్టిక చాణూర కంసాదీనాం తథావదః. మృతస్యానయనం సూనో పునః సాందీపనేర్గురో. మృతస్యానయనం సూనో పునః సాందీపనేర్గుణో గురో. కృష్ణ బలరాములు కువలయా పేడయను గజమును చాణూర ముష్టికులను
కంసాది మానవులను వధించిన విధము అట్లే శ్రీకృష్ణుడు తన గురువకు సాందీపముని యొక్క కృతపుత్రుని తిరిగి తెచ్చిన విధము కూడా వర్ణింపబడినవి. హరికృష్ణుడు. ఇంకొన్ని లీలలు కృష్ణ బలరాములు కువలయ అంటే మధుర వచ్చిన తర్వాత చేసినటువంటి లీలల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇది మధురలో చేసినటువంటి లీలలు ఏమేమిటి? కువలయాపీడము అనేటువంటి గజాన్ని సంహరించడం, చానూరు ముష్టికులను కూడా సంహరించడం, కంసుని కూడా సంహరించడం, అట్లనే శ్రీకృష్ణ భగవానుడు తన గురువు సాందీపముని యొక్క మృతపుత్రుని తిరిగి తీసుకుని రావడము అనేటువంటివి కూడా మనము చర్చించాం. నెక్స్ట్ 36వ శ్లోకం. సునీత మాతాజీ. మధురాయాం నివసతా యదుచక్రస్య యత్ప్రియం మధురాయాం నివసత యదుచక్రస్య యత్ప్రియం కృతం ఉద్ధవ రామాభ్యాం యుతేన హరిణా ద్విజాం కృతం ఉద్ధవ రామాభ్యాం యుతేన హరిణా ధ్వజాః. బ్రాహ్మణులారా, పిదప దేవదేవుడగు హరి ఉద్ధవ బలరాములతో కూడి మథురయందు వసించుచు యదువంశ ప్రీత్యర్థము లీలలను కావించిన విధము ఈ సంహిత యందు వర్ణితమైనది. ఓకే. పిదప దేవదేవుడైనటువంటి హరి ఉద్ధవుడు బలరాములతో కూడి మధురయందు వసించుచు యదువంశ ప్రీత్యర్థం లీలలో కావించిన విధము కూడా ఈ సంహిత యందు వర్ణించబడింది. అంటే మధురలో జరిగినటువంటి లీలలు. అప్పుడు మధురలో ఇంకా ఆయన చేసిన లీలలు ఎవరికైనా గుర్తున్నాయా? కంసుని వధించిన తరువాత కుబ్జాని చేస్తారు ప్రభుజీ. ఇంకా ఒక చాకలి ఇంటికి వెళ్ళి అతనికి కూడా మోక్షం కలిగిస్తారు. ఇంకా తల్లిదండ్రిని విడిపిస్తారు అది కంసుని చంపిన తర్వాత. ఓకే. కంసుని చంపిన తర్వాత ఇంకా తర్వాత అసలైంది మర్చిపోయారు. జరాసంధుణ్ణి జరాసంధుడి యొక్క సైన్యం మొత్తాన్ని కూడా సంహరించడం. కాలయవనుడు జరాసంధుడు. కరెక్ట్. ఓకే. ఇవన్నీ కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ద్వారకకి వెళ్ళిపోతారు. ద్వారకకి వెళ్ళిపోతారు. ఓకే, చూద్దాం. ప్రవచన పర్వతం మీద నుంచి వెళ్ళిపోతారు. 37 శివాణి మాతాజీ. జరాసంధ సమానీత సైన్యస్య బహుశో వదః జరాసంధ సమానిత సైన్యస్య బహుశో వదః ఘాతనం యువనేంద్రస్య కుశస్థల్యా నివేశనం ఘాతనం యవనేంద్రస్య కుశస్థల్యా నివేశనం. జరాసంధునిచే కొనిరాబడిన ప్రతి సైన్యమును నశింపచేయుట కాలయవనుని వధ, ద్వారకానగర నిర్మాణము అనునవి కూడా కీర్తించబడినవి. జరాసంధుడు సైన్యాన్ని తీసుకుని రావడం, ఆ సైన్యం ఒక్కసారి చంపాలనుకుంటే జరాసంధుని ఒక్కసారిగా చంపేసి ఉండేవాడు. కానీ చంపకుండా ఏం చేస్తున్నారు? రోజు ఓడించి పంపించేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు? తన సైన్యాన్ని మొత్తం చంపేస్తున్నాడు, జరాసంధుని ఇంటికి పంపిస్తున్నాడు. సైన్యాన్ని చంపడం, జరాసంధుని ఇంటికి పంపించడం. మరి అంతమంది సైన్యాన్ని చంపినటువంటి శ్రీకృష్ణ బలరాములకి జరాసంధుని చంపడం పెద్ద విషయమా? శత్రురాజులందరినీ సంహరించడానికి జరాసంధుడు రోజు కొంతమందిని తీసుకొస్తాడు, వాళ్ళందరినీ సంహరించాలి. ఎవరెవరైతే జరాసంధుడు లాంటి వ్యక్తులకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా దుర్మార్గులే. ఒక జరాసంధుడిని చంపేస్తే వాళ్ళందరూ చావరింగా, వాళ్ళందరూ ఇంకెప్పుడు మళ్ళీ యుద్ధానికి రారు, శ్రీకృష్ణుడి మీద భయపడి కూడా రారు. అందుకని వాళ్ళందరూ దుర్మార్గులైనటువంటి వాళ్ళు మాత్రమే జరాసంధుడికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకురావడం కోసం జరాసంధుడిని బతికిస్తున్నాడు. జరాసంధుడు వాళ్ళందరినీ రోజు కొంతమందిని తీసుకొస్తే వాళ్ళందరినీ చంపేసి, అలా ఎన్ని రోజులు చంపాడు? 17 రోజుల 18 రోజులు చంపాడు నాకు తెలిసి. 18 days, 18 రోజులు. ఎంతో మంది, అంటే కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినటువంటి 18 అక్షోహిణుల సేన కంటే ఎక్కువ మంది చనిపోయారు ఇక్కడ. ఓకే, 23 అక్షోహిణుల సేన చనిపోయారు. ఓకే, అంటే కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అర్జునుడితో జయించారు, భీముడితో జయించారు అని అంటే అంతకు ముందే కురుక్షేత్ర యుద్ధంలో చంపబడినటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువ మంది సైన్యాన్ని కృష్ణుడు ఆల్రెడీ చంపేసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఓకే, సరదాగా వాకింగ్కి వెళ్ళి మార్నింగ్ ఇంటికి తిరిగి వచ్చే లోపల 4-5 అక్షోహిణుల సేనను చంపేసి వచ్చేసేవాళ్ళు ఇంటికి. ఓకే, మనం మార్నింగ్ వాక్కి వెళ్తాం కదా, సో ఇంటికి వచ్చే లోపల 2-3 అక్షోహిణుల సేన చనిపోతుంది, వచ్చేసేవాళ్ళు. అలా చంపారు, సరదాగా ఆటలాగా చేశారనమాట. సో ఆ విధంగా ద్వారకా నగర నిర్మాణానికి అక్కడ జరిగిందనమాట. సో ప్రతిరోజు ఆయన దండెత్తుకొని రావడం, ఆ తర్వాత కాలయవన్ని కూడా
ఆ, కాలయవనును కూడా వధించటం, ఆ తర్వాత ద్వారకా వెళ్ళడం, ద్వారకా నిర్మాణం చేయటం అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 38 లావణ్యమాత. హరే కృష్ణ ప్రభు. అధానం పారిజాతస్య సుధర్మాయాం సురాలయాత్. అదానాం పారిజాతస్య సుధర్మాయా సురాలయాత్. సుధర్మాయా సురాలయాత్. సుధర్మాయా సురాలయాత్. రుక్మిణ్యాహరణం యుద్ధే ప్రమథ్యా ద్విషతో హరే. రుక్మిణ్యాహరణం యుద్ధే ప్రమద్య ద్విషతో హరేః. శ్రీకృష్ణుడు స్వర్గం నుండి పారిజాత వృక్షమును సుధర్మయన సభను తెచ్చిన విధము యుద్ధమునందు శత్రువులు పరాజితులను చేసి ఆ దేవదేవుడు రుక్మిణిని అపహరించిన విధము కూడా దీని యందు వర్ణింపబడినవి. హరే కృష్ణుడు. కృష్ణుడు ద్వారకకి వెళ్ళిన తర్వాత చేసినటువంటి లీలలు కూడా వర్ణించడం జరిగింది. ఒకటి, రుక్మిణీదేవిని అపహరించుకుని తీసుకుని రావడం. తర్వాత సత్యభామ కోసం పారిజాత వృక్షాన్నే తీసుకుని వచ్చారు. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి. ఇవన్నీ కూడా మనకి యుద్ధం నందు శత్రువులను పరాజితులను చేసి దేవదేవుడు రుక్మిణీదేవిని అపహరించినటువంటి విధమును కూడా ఇందులో వర్ణించబడింది. 39వ శ్లోకం. లక్ష్మీ రూపమాతాజీ. హరస్యాజృంభణం యుద్ధే బాణస్య భుజకృంతనం. హరస్య జృంభణం యుద్ధే బాణస్య భుజ కృంతనం. ప్రాజ్యోతిషపతిం హత్వా కన్యానాం హరణం చ యత్. జ్యోతిష్టం హత్వా కన్యానాం హరణం చ యత్. బాణాసురునితో జరిగిన యుద్ధములో శ్రీకృష్ణుడు శివునకు ఆవలింతలు కలుగజేసి అతని పరాజితుని చేయుట, బాణాసురుని భుజములను ఆ దేవదేవుడు ఖండించుట, ప్రాగ్జ్యోతిష్ట పురాధీసుని వధించిన పిదప ఆ నగరమునందు బందీలుగా బడి ఉన్న రాచకన్యలను విడిపించుటాయను విషయములను వర్ణించబడినవి. అరే బాణాసురుడు అసురుడు శివుడి యొక్క అండతో, శివుడి ద్వారా పొందినటువంటి శక్తితో శివుణ్ణే తన యొక్క ద్వారపాలకుడుగా పెట్టుకోగలిగాడు. శివుణ్ణే తన రక్షకుడుగా మార్చుకున్నారు. శివుడి బలం చూసుకుని బాణాసురుడు ఏం చేశాడు? కృష్ణుడి మీదనే యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశారు? బాణాసురుడిని చంపాలంటే ముందు శివుణ్ణి ఓడించాలి. కాబట్టి శివుడికి ఆవులింతలు వచ్చేలా చేసి, శివుణ్ణి భ్రమింపజేసి, శివుణ్ణే యుద్ధంలో ఓడిపోయేలా చేసి తిరిగి బాణాసురుడికి ఉన్నటువంటి చేతులన్నింటినీ కూడా ఖండించేసేసి బాణాసురుడి యొక్క గర్వాన్ని అణచుకొట్టేశారు. తర్వాత ప్రాగ్జ్యోతిష పురాధీశుని వధించినటువంటి పిదప ప్రాగ్జ్యోతిష పురాధీశుడు అంటే ఎవరండి? బాణాసురుడు ప్రభుజీ. బాణాసురుడు వధించిన పిదప బందీలుగా ఉన్నటువంటి రాచకన్యలందరినీ కూడా ఆయన బంధ విముక్తులు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 40-41 మళ్ళీ శ్రీమాతాజీ. చైద్య పౌండ్రకశాల్వానాం దంతవక్రస్య దుర్మతే. చైద్ర పౌండ్రిక శాల్వానాం దంతవక్రస్య దుర్మతే. శంభరో ద్వివిధ పీఠో మురః పంచజనాదయః. శంభరో ద్వివిధ పీఠో ముర పంచజనాదయః. మహాత్మ్యం చ వదస్తేషాం వారణస్యాశ్చ దాహనం. మహాత్మాంచ వదస్తేషాం వారణాస్యాం చ దాహనం. భారావతరణం భూమేర్నిమిత్తీకృత్య పాండవాన్. భారావతారణం భూమ్నే మిత్తికృత్య పాండవాన్. చేదిరాజు పౌండ్రకుడు సాల్వుడు దుర్మతి అగు దంతవక్రుడు శంబరుడు ద్వివిధుడు పీఠుడు మురుడు పంచజనాదులు పరాక్రమము వారి సంహారము వారణాసి దగ్ధమై నేలమట్టమగుడ అని విషయములు వర్ణితమైనవి. పాండవులను కురుక్షేత్ర సంగ్రామమున నియోగించిన వాడే శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించుటను కూడా శ్రీమద్ భాగవతము చెప్పినది. చేదిరాజు. చేదిరాజు అంటే ఎవరు? శిశుపాలు. శిశుపాలుడు. శిశుపాలుడు. పౌండ్రకుడు. పౌండ్రకుడు ఎవరు?
నేనే కృష్ణుణ్ణి అని కృష్ణుడు నేను కృష్ణుడిని. పౌండ్రక వసుదేవుడు లాగా పౌండ్రక వేస్తాను. వాసుదేవుడు. ఓకే, వాసుదేవుడు. చూడటానికి కృష్ణుడిలానే ఉంటాడు ఆయన. కృష్ణుడిలా ఉన్నాను అని సంతోషించి కృష్ణుడు ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి అలాంటి కృష్ణుడి యొక్క రూపాన్ని ఇస్తారు. దాన్ని చూసుకుని నేనే కృష్ణుని అనుకుంటే మూర్ఖత్వం. మనకు కూడా కృష్ణుడికి ఉన్నటువంటి కొన్ని కొన్ని లక్షణాలు వస్తాయి అనుకోండి. కృష్ణుడి యొక్క ఐశ్వర్యం వచ్చింది, కృష్ణుడి యొక్క అందం వచ్చింది, కృష్ణుడి యొక్క శక్తి వచ్చింది, కృష్ణుడి యొక్క తెలివితేటలు వచ్చాయి అనుకోండి. వాటిని చూసుకుని మనం కృష్ణుడు అంతటి వాళ్ళం అనుకుంటే ఉం? అలాంటి వాళ్ళకి ఏం జరిగిద్దో పౌండ్రక వాసుదేవుడి ద్వారా తెలుస్తుంది మనకి. సో ఎవరైతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తి సామర్థ్యాలను చూసి నేనే భగవంతుణ్ణి అని ఫీల్ అవుతారో వాళ్ళందరూ కూడా పౌండ్రక వాసుదేవుడితో సమానం, పౌండ్రకుడితో సమానం. పౌండ్రకుడిని ఏం చేశారో అదే జరుగుతుంది. తర్వాత శాల్యుడు, దుర్మతి అయినటువంటి దంతవక్రుడు, శంభరుడు, ద్విబుధుడు, పీఠుడు, మురుడు, పంచజనాదుల పరాక్రమము, వారి సంహారము, వారణాసి దగ్ధమై నేలమట్టమగుట అను విషయములను వర్ణితమైనవి. పాండవులను కురుక్షేత్ర సంగ్రామమున నియోగించిన వాడై శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించుటను కూడా శ్రీమద్ భాగవతము చెప్పినది. ఓకే, నెక్స్ట్ చివరికి పాండవుల వరకు తన లీలల్ని తెలియజేశారు ఇప్పటి వరకు. 42, 43 నాగలక్ష్మి మాత. విప్రశాపాపదేశేన సంహార స్వకులస్య చ విప్రశాపాపదేశేన సంహార శ్వకులస్య చ ఉద్ధవస్య చ సంవాదో వసుదేవస్య చ అద్భుతః. ఉద్ధవస్య చ సంవాదో వసుదేవస్య చ అద్భుతః. యత్రాత్మ విద్యా హ్యకిల ప్రోక్తా ధర్మ వినిర్ణయా. యత్రాత్మ విద్యా కిల ప్రోక్తా ధర్మ వినిర్ణయః. తతో మత్య పరిత్యాగ ఆత్మయోగానుభావతః. తతో మత్య పరిత్యాగ ఆత్మయోగానుభావతః. బ్రాహ్మణ శాప నెపమున భగవానుడు స్వకులమును సంహరించుట, నారదునితో వసుదేవుని సంభాషణము, ఆత్మవిద్యను వివరంగా తెలియజేయనది, మానవ సంఘ ధర్మమును నిర్ణయించినది నాకు అద్భుతమగు శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదము, తన యోగమాయ ప్రభావం చే శ్రీకృష్ణుడు మత్స్యలోకమును పరిచ్ఛేదించుట అను సంఘటనలను శ్రీమద్ భాగవతము వర్ణించినది. థ్యాంక్ యూ. ఓకే, బ్రాహ్మణ శాప నెపమున భగవానుడు స్వకులమును సంహరించుట అంటే యదువంశనాశనం, నారదునితో వసుదేవుని సంభాషణము. బ్రాహ్మణ శాపం అనేది నెపము, యదువంశాన్ని నశింపజేయడం కోసము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా యదువంశాన్ని తీసుకువెళ్ళిపోవాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. అది బ్రాహ్మణ శాపం కారణంగా కాకపోవచ్చు, కానీ మనందరికీ అదొక మాధ్యమంగా కనిపిస్తుంది. తర్వాత నారదుడితో చర్చించడము, ఆత్మవిద్యను వివరముగా తెలియజేయనిది, మానవ సంఘ ధర్మమును నిర్ణయించినది అనేటువంటి అద్భుతముకు శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదము. 11వ స్కందం మొత్తం మనం చదువుకుంది అదే కదా, ఒక స్కందం మొత్తం శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి మధ్య జరిగినటువంటి సంవాదం, ఉద్ధవ గీత కదా. తర్వాత తన యోగమాయ ప్రభావము చే శ్రీకృష్ణుడు మర్త్యలోకమును పరిత్యజించుట అను సంఘటనలు శ్రీమద్ భాగవతము వర్ణించినది. ఉద్ధవ గీత తర్వాత ఏమి జరిగింది? శ్రీకృష్ణుడి యొక్క అంతర్ధానం. ఓకే, అది కూడా యోగమాయతో చేశారు. నెక్స్ట్ 44వ శ్లోకం. రామారావు ప్రభుజీ. యుగలక్షణ వృత్తిశ్చ కలౌ నృణాము పప్లవాం. యుగలక్షణ వృత్తిశ్చ కలౌ శ్రోణముపప్లవా. చతుర్విధశ్చ ప్రళయ ఉత్పత్తిస్త్రివిధా తథా. చతుర్విధశ్చ ప్రళయ ఉత్పత్తి స్త్రీవిధా తథా. హరే కృష్ణ. వివిధ యుగములలో జనుల లక్షణములు, వృత్తులు కలియుగమునందు పరులకు కలిగడి ఉపద్రవములు, నరులకు కలిగడి ఉపద్రవములు, 4 రకములకు ప్రళయములు, 3 విధములకు సృష్టులు కూడా వర్ణించబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆ తర్వాత ప్రతి యుగంలో యుగ లక్షణాలని, వాళ్ళ ఆ యుగంలో జనుల యొక్క వృత్తులని, తర్వాత కలియుగం గురించి, కలియుగం యొక్క లక్షణాల గురించి,
కలియుగంలో నరులకు కలిగేటువంటి ఉపద్రవాల గురించి, తర్వాత 4 రకాల ప్రళయాల గురించి, 3 రకాల సృష్టుల గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 45వ శ్లోకం మంజులత మాత. దేహత్యాగశ్చ రాజర్షేర్విష్ణురాతస్య ధీమతా దేహత్యాగశ్చ రాజర్షేర్విష్ణురాతస్య ధీమతః శాఖాప్రణయనం ఋషేర్మార్కండేయస్య సత్కథా శాఖాప్రణయనం ఋషేర్మార్కండేయస్య సత్కథా మహాపురుష విన్యాసః సూర్యస్య జగదాత్మనః మహాపురుష విన్యాసః సూర్యస్య జగదాత్మనః. మహామతియకు రాజర్షియగు విష్ణురాతుడు అనగా పరీక్షితుడు దేహమును త్యజించుట, శ్రీల వ్యాసదేవుడు వేదశాఖలను విస్తరింపజేయుట, మార్కండేయ ఋషి పుణ్యచరితము, భగవానుని విరాట్ రూప వర్ణనము, జగదాత్మునిగా సూర్యుని వర్ణనము కూడా చెప్పబడినవి. థ్యాంక్ యూ. మహామతియు రాజర్షియు అయినటువంటి విష్ణురాతుని అంటే పరీక్షిత్తు మహారాజుని దేహమును త్యజించుట. తర్వాత లాస్ట్లో అంతర్ధాన లీల అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు దేహాన్ని త్యజించడము, శ్రీల వ్యాసదేవుడు వేదశాఖలను విస్తరింపచేయుట, రీసెంట్గా చదువుకున్నాం మనం కదా. మార్కండేయ ఋషి యొక్క పుణ్యచరితము, భగవానుని విరాట్ రూప వర్ణనము ఇంతకుముందు అధ్యాయంలో మనం చదువుకుంది, జగదాత్మునిగా సూర్యుని యొక్క వర్ణనము మనకి తెలియజేయబడింది. నెక్స్ట్ 46 రంగదేవి మాతాజీ. ఇతి చోక్తం ద్విజశ్రేష్ఠ యత్పృష్టోహమిహాస్మి వహ. ఇది చోక్తం ద్విజశ్రేష్ఠ యత్పృష్టాహమిహాస్మినః. లీలావతార కర్మాణి కీర్తితానీహ సర్వశః. లీలావతార కర్మాణి కీర్తితానిహ సర్వశః. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఈ విధముగా మీరు అడిగిన విషయములను నేనిచ్చట వర్ణించితిని. భగవంతుని లీలావతార కర్మలను ఈ సంహిత సంపూర్ణముగా కీర్తించినది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, సో అన్ని విషయాలను మీరు అడిగినటువంటి అన్ని విషయాలను నేను వర్ణించితిని. భగవంతుడి యొక్క వివిధ లీలావతారాల యొక్క కర్మలను ఈ సంహిత సంపూర్ణముగా కీర్తించింది. అంటే అన్ని అవతారాల యొక్క లీలల్ని కూడా మనం శ్రీమద్ భాగవతంలో కీర్తించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 47వ శ్లోకం అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పతితస్కలితశ్చార్తః క్షుత్వా వా విషవో గృణన్. పతితాస్థలితాశ్చక్తా క్షుత్వా వా వివశో గృణాన్. హరయే నమ ఇచ్చుచ్చైర్ముచ్యతే సర్వపాతకాత్. హరయే నమ ఇచ్చుచ్చైర్ముచ్యతే సర్వపాతకాత్. చదవండి. చదువుతున్నాం ప్రభు. హరే కృష్ణ. పడినప్పుడు జారినప్పుడు అర్థుడైనప్పుడు లేదా తుమ్మినప్పుడు ఎవడు హరయో నమః అని బిగ్గరగా వివశితుడై పలుకును అతడు సర్వ పాపముల నుండి ముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి భాష్యం. శ్రీవాస ఠాకూరుని గృహ ప్రాంగణంలో శ్రీ చైతన్యులు సర్వదా హరయే నమః కృష్ణ అనడి కీర్తనను బిగ్గరగా పాడేడు వారనియు శ్రీహరి యశస్సును మనము కూడా బిగ్గరగా కీర్తించినచో ఆ శ్రీ చైతన్యులే మనలను భౌతిక భోగ ప్రవృత్తి నుండి విడుదల కావించెదరనియు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు వివరించరే. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరు గుర్తు రావాలి? చివరికి మనం తుమ్మినా దగ్గినా కృష్ణుడు గుర్తు రావాలి. ఎంతమందికి అలవాటు ఉందండి తుమ్మితే కృష్ణ అనే అలవాటు? ఇప్పుడు బాగానే వస్తుంది. వచ్చింది కృష్ణ, ఏదన్నా కానీ కృష్ణ అనే వస్తుంది. ఇప్పుడు మీరు కూరగాయలకు తరిగేటప్పుడు చేతికి కత్తి తగిలితే ఏమంటారు? కృష్ణ. ఇప్పుడైతే కృష్ణ అని అంటున్నాం. అంతకుముందు అమ్మ అనేవాళ్ళు. పక్క అంటున్నారా కృష్ణ అని? తప్పకుండా ఖచ్చితంగా తుమ్మినప్పుడు అంటున్నారంటే ఒప్పుకుంటా మాతాజీ.
చేయి కట్ కాలేదు ప్రభు. ఎప్పుడు కాలేదా? వెరీ గుడ్. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్న, ఎదురు రాయి తగిలినా ఏమంటారు? అమ్మా ఇప్పుడైతే అని అంటాం కృష్ణానే ప్రభు. అంటున్నాం ప్రభుజీ. ఎప్పుడు రోడ్డు మీద నడవలేదు ప్రభుజీ అంటారా? ఏ ప్రభుజీ, ఒక్కోసారి కృష్ణానే వస్తున్నది, ఒక్కోసారి అమ్మానే వస్తుంది. అందరూ అది అలవాటు చేసుకోవాలి. ఓకే అలా. ఓకే. ఓకే ఏ ప్రభు. చిన్న బాధ కలిగినా మంగతాయారు మాతాజీ అంటారా? మంగతాయారు మాతాజీ ఎక్కువ అంటారు ప్రభుజీ. కూర్చున్నా నిలబడినా ఏదైనా అవును, కృష్ణనే కృష్ణానే అంటాం. అంటారు. భక్తి ఎప్పటి నుంచో అలవాటైపోయింది. కూర్చున్నా, పడుకున్నా, లేచినా, తాగినా, తిన్నా కృష్ణ బాగా అలవాటైపోయింది ప్రభు. కృష్ణ ప్రతిదానికి వాసుదేవ కృష్ణ వస్తుంది అంతే. అంటాం. వెరీ నైస్. హరే అవన్నీ నమః రావట్లేదు. అవన్నీ సౌకర్యవంతమైనటువంటి పరిస్థితుల్లో అనేటువంటి మాటలు. కానీ సడన్ గా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు రావాలి, అప్పుడు కూడా అంటున్నాం అప్పుడు ప్రభు. భగవంతుని పేరు రావాలి. యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు భగవంతుడి పేరు రావాలి. ఓకే, అప్పుడు రాదు. అంటే ఇలా అలవాటైతేనే అలా వస్తుందిలేండి. అవును. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, అవును. మా అమ్మగారు చిన్నోడు తుమ్మారు అనుకోండి చిరంజీవి అనేవారు. మనకు మనం ఉన్నప్పుడు చిరంజీవి అని మనం అనుకోలేము. తుమ్ము వచ్చిన మీరు తుమ్ముకున్నట్టు కృష్ణ అనండి అనేవారు. ఆ తుమ్మి కృష్ణాను అలవాటు అయింది అంతే మాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలానే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 48వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. సంకీర్త్యమానో భగవాననంత సంకీర్త్యమానో భగవాననస్తేహ సంకీర్త్యమానో భగవాననంత్య సంకీర్త్యమానో భగవాననంతః శ్రుతానుభావో వ్యసనం హి పుంసాం శ్రుతానుభావో వ్యసనం హిం పుంసాం ప్రవిశ్య చిత్తం విధునోత్యశేషం ప్రవిశ్య చిత్తం విధినోచ్చ శేషం యథా తమోర్కో భ్రమిత మివాతి వాచ యదా తమోర్కో భ్రమివాతి త్వాతః. హరే కృష్ణ. జనులు దేవదేవుని చక్కగా కీర్తించినప్పుడు లేదా అతని ప్రభావంని వినినప్పుడు ఆ భగవంతుడే స్వయముగా వారి హృదయములలో ప్రవేశించిన వాడై సూర్యుడు అంధకారము తొలగించినట్లు లేదా ప్రచండమగు వాయువు మేఘములను పారదోరినట్లు వారి సకల దుఃఖములను నశింపజేయును. భగవంతుణ్ణి కీర్తించడం వల్ల. చదవండి మాతాజీ భాష్యం కూడా. హరే కృష్ణ. భాష్యం ప్రభుపాదుల వారి భాష్యము. సూర్యుడు అంధకారము తొలగించే ఉపమానముతో మనుజుడు సంతృష్టుడు కాకపోవచ్చును. ఏలయన గుహలోని చీకటి సూర్యునితో తొలగించబడదు కదా. కనుకనే ప్రచండమగు వాయువు మేఘాచ్ఛాదనం తొలగించే ఉపమానము కూడా వసగబడినది. భక్తుని హృదయము నుండి మాయాంధకారమును భగవానుడు తొలగించినని ఈ విధముగా ఇచ్చట ఖచ్చితముగా చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. ఓకే, సో దేవదేవుణ్ణి కీర్తించడం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అని అంటే సకల దుఃఖాలు నశించిపోతాయి. దేవదేవుణ్ణి కీర్తించడం మనకు ఎలాగో తెలియదు, ఎలా కీర్తించాలో. ఇంతకు ముందే చెప్పారు, భగవంతుడి యొక్క వివిధ అవతారాలన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో కీర్తించబడ్డాయి అని. అంటే మనం ఏం చేయాలి? భాగవతం శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. ఎప్పుడైతే అది చేస్తామో అది భగవంతుడిని కీర్తించినట్లే అవుతుంది. అంటే మీరు భాగవతం చదివితే మీకు వచ్చే లాభం ఏంటి? సకల దుఃఖాలు సకల దుఃఖాలు పోతాయి. పూర్తి జ్ఞానంతో ఉండగలుగుతారు. ఏ విధంగా అయితే సూర్యుడు ఉన్నంతసేపు చీకటి ఎలా పోతుందో, పూర్తి వెలుగు ఎలా ఉంటుందో, ఆ విధంగా శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడు మనము చదువుతూ ఉంటే, శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటే మనకి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాము, సకల దుఃఖాలని కూడా పోగొట్టుకుంటాం. నెక్స్ట్ 49 అక్షర సౌజన్య మాతాజీ. మృషాగిరస్తా హ్యసతీరసత్కథా న కథ్యతే యద్భగవానదోక్షజం తదేవ సత్యం తదుహైవ మంగళం తదేవ పుణ్యం భగవద్గుణోదయం.
తదేవ పుణ్యం భగవద్గుణోదయం. అదోదశుడగు భగవానుని కీర్తింపక తాత్కాలిక మగు విషములనే చర్చించినట్టు వాక్కులు కేవలము అసత్యములు వ్యర్థములు అయ్యున్నవి. భగవానుని దివ్య గుణములను ప్రకటించేది వాక్కులే వాస్తవమునకు సత్యములు మంగళమయములు పుణ్యములు అయ్యున్నవి. ప్రభుపాదుల వారి భాష. లౌకిక సాహిత్యము లౌకిక చర్చలు కాల పరీక్షలో నేడో రేపో విఫలము కాక తప్పవు. ఇంకొక ప్రక్క భగవంతుని దివ్య వర్ణనలు మనలను మాయాబంధముల నుండి విముక్తులను కావించి భగవత్సవేక నిత్య పదమున మనలను తిరిగి నెలకొల్పగలవు. పశువులను బోరిన వారు పరబ్రహ్మ కీర్తనను విమర్శించినప్పటికీ నాగరికులకు జనులు భగవంతుని దివ్య మహిమ ప్రచారములో ముందుకు సాగిపోవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనకి భాగవతంలోనే చెప్పబడింది, భగవంతుడు మనకి వివిధ భౌతికమైనటువంటి అంగాలను ఎందుకు ఇచ్చారు అంటే ఆ అంగాలను ఉపయోగించి భగవంతుడికి సేవ చేయడం కోసం ఇచ్చారు. మనకి ఏది ఇచ్చినా కానీ అందుకే ఇచ్చారు. అందం ఇచ్చినా కానీ అందుకే, ఐశ్వర్యం ఇచ్చినా అందుకే, కళ్ళు ఇచ్చినా అందుకే, చెవులు ఇచ్చినా అందుకే, ముక్కు ఇచ్చినా అందుకే, నోరిచ్చినా అందుకే, మాట్లాడగలిగే శక్తి ఇచ్చినా అందుకే, తెలివితేటలు ఇచ్చినా అందుకే. ఎవరైతే వాళ్ళకి ఇవ్వబడినటువంటి నోటితో భగవంతుడిని కీర్తించకుండా భౌతికమైనటువంటి వాక్కులు మాట్లాడతారో వాళ్ళని మూగవాడితో సమానము అని అన్నారు. ఎవరైతే సరి అయినటువంటి దృష్టిని కలిగి ఉండి కూడా ఆ కళ్ళతో భగవంతుడిని దర్శించకుండా భగవద్భక్తుల్ని దర్శించకుండా కేవలం లౌకికమైనటువంటి విషయాలను మాత్రమే చూసేటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి అందాలను మాత్రమే చూసేటువంటి వ్యక్తి గుడ్డివాడితో సమానము అని అన్నారు. అవును కదా, భాగవతం అదే చెప్తుంది. సో మనకి ఏ ఇంద్రియము ఉన్నా కానీ ఆ ఇంద్రియము లేని దానితోనే సమానం ఎప్పుడైతే మనము భగవంతుడికి సేవలో ఉపయోగించకపోతామో అప్పుడు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడిని కీర్తించకుండా తాత్కాలికమైనటువంటి విషయాలను మాత్రమే చర్చించేటువంటి వాక్కులు అసత్యములు. ఎవరైతే ఏదైతే భగవంతుడికి సంబంధించినటువంటి మాట మాట్లాడకుండా వేరే లౌకిక విషయాలు మాట్లాడతారో ఆ లౌకిక విషయాలన్నీ కూడా అసత్యాలే. ఓకే, సో భగవంతుడికి సంబంధించింది మాత్రమే సత్యం, పరమసత్యం. మిగిలినవన్నీ కూడా అసత్యాలు, అవాస్తవాలు, అమంగళమైనటువంటి విషయాలు. ఓకే, ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇస్తామో అది మంగళకరమైనటువంటిది, అది పుణ్యమైనటువంటిది. నెక్స్ట్ 50వ శ్లోకం సర్వారాధ్య మాతాజీ. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ రమ్యం రుచిరం నవం నవం. తదేవ శశ్వన్ మనసో మహాసవం. తదేవ సస్వన్ మనసో మహోత్సవం. తదేవ శోకార్నవశోషణం నృణాం. దేవ శోకార్నవశోషణం నృణాం. యదుత్తమ శ్లోక యశోనుగీయతే. యదుత్తమ శ్లోక యశో నగీయతే. ఉత్తమ శ్లోకుడకు భగవంతుని యశస్సును కీర్తించిన వాక్కులే రమ్యములు, ఆస్వాదనీయములు, నిత్య నూతనములు అయి ఉండవు. నిజంగా అట్టి వాక్కులే మనస్సుకు మహోత్సవములై ఉండి శోక సాగరమును శోషింపచేయగలవు. థ్యాంక్ యూ. ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుని గురించి కీర్తించేటువంటి ప్రతి శ్లోకం కూడా ఉత్తమ శ్లోకం. అందుకనే భగవంతుని ఉత్తమ శ్లోకుడు అని అంటారు. ఆయన యశస్సును కీర్తించేటువంటి వాక్కులే నిజమైనటువంటి రమ్యమైనటువంటి వాక్కులు. వాటిని మాత్రమే మనం ఆస్వాదించాలి, అవి మాత్రమే ఆస్వాదనీయమైనటువంటివి. నిత్య నూతనములు కూడా అయి ఉండను. ఒకే మాట 10 సార్లు చెప్పినా కానీ 10 సార్లు కూడా కొత్తగానే అనిపిస్తుంది. నిత్య నూతనం అన్నమాట భగవంతుని కీర్తించినటువంటి మాటలు. నిజంగా అట్టి వాక్కులే మనస్సుకు మహోత్సవములై ఉండి శోకసాగరమును శోషింపజేయగలవు. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క కీర్తన వింటామో మనకున్నటువంటి కష్టాలన్నీ పోతాయి. ఎంతో ఘోరమైనటువంటి తపస్సులు చేసి కష్టపడినటువంటి వ్యక్తులు కూడా భగవంతుని చూడగానే ఏమంటారు, మార్కండేయ ఋషి ఎంత తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయన తపస్సులు చేస్తే భగవంతుడు ఒక కొద్ది నిమిషాల పాటు దర్శనం చేసుకుంటాడు. భగవంతుడి యొక్క దర్శనం కొద్ది నిమిషాల పాటు దర్శనం ఆయనకి వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు వల్ల కలిగినటువంటి కష్టం నుంచి కూడా ఉపశమనం అనేటువంటిది కలిగింది. అవునా కదా, అది నేను చెప్పింది కాదు, మార్కండేయుడే చెప్పాడు. అవునా కదా.
సో మార్కండేయ ఋషి లాంటి వాళ్ళే చెప్పారు, నీ దర్శనం మాత్రం మాకు నేను పడిన కష్టం అంతా పోయింది అని అంటారు. ఓకే, సో అది భగవంతుడి యొక్క మహిమ, భగవంతుడి యొక్క కీర్తన యొక్క మహిమ. నెక్స్ట్ 51వ శ్లోకం. రంగదేవి మాతాజీ. నయధ్వచశ్చిత్రపథం హరేర్వశో నాయద్గచ్చచిత్రప్రదం హరేరేషో జగత్ పవిత్రం ప్రగృణీత గర్హిచిన్ జగత్పవిత్రం ప్రభునీత కర్హిచి తద్వాంక్షరి తీర్థం నతు హంస సేవితం తద్వాంశతీర్థం నతు హంస సేవితం యత్రాచ్యుతస్తత్ర హి సాధవో మలాం యత్రాచ్యుతస్తత్ర హి సాధవో అమలః. జగద్విత్తుడగు భగవాని యశస్సును కీర్తించినట్టి వాక్కులు కాకుల తీర్థ స్థానములతో పోల్చబడినవై దివ్య జ్ఞానమునందు నెలకొనిన వారిచే ఎన్నడూ సేవింపబడకుండును. పవిత్రులు సాధువులు నగు భక్తులు కేవలం అచ్యుతుని కీర్తించే కథలయందే అభిరుచిని కలిగిందురు. పవిత్రులైనటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క కీర్తనలు వినడానికి అత్యుత్సాహాన్ని చూపిస్తారు, అభక్తులకి ఆ ఉత్సాహము ఉండదు. ఓకే, ఏం వింటాంలే ఈ క్లాస్ ఈరోజు అనిపిస్తుంది అభక్తులకి. కానీ భక్తులకి అయ్యో టైం అయిపోతుంది, క్లాస్ మిస్ అయిపోతాం అనిపిస్తుంది. అర్థమైందా తేడా? సో ఎన్ని పనులు ఉన్నా కానీ గబగబ కంప్లీట్ చేసేసుకొని క్లాస్ టైంకల్లా రెడీ అయిపోతాం, వీడియోలు ఆన్ చేసుకుని కూర్చుంటాం. అదే అభక్తులకి ఈరోజు క్లాస్ మిస్ చేద్దాంలే, నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అనుకుంటాం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము సాధ్యమైనంత వరకు కూడా ఈ క్లాస్ని మిస్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పడానికి నేను, వినడానికి మీరు కదా. ఈరోజు వదిలేద్దాంలే అనేటువంటి భావన ఎవరికి లేదు. ఒకవేళ కనుక ఏదైనా ఒక రోజు ఏదైనా ఒక కారణం వల్ల ఈ క్లాసు జరగకపోతే అందరికీ బాధ కలుగుతుంది, అవునా కదా. అయ్యో ఎందుకు జరగలేదు, అది భక్తుల యొక్క లక్షణం. ఎప్పుడైతే మనకు అలాంటి భావన వస్తుంది, అమ్మయ్య ఈరోజు క్లాస్ లేదు అనిపించిందా, లేకపోతే అయ్యో క్లాస్ లేదే అనిపించిందా? అయ్యో క్లాస్ లేదే అంటే మీరందరూ శుద్ధ భక్తులు, మీరందరూ శుద్ధ భక్తులు. సండే క్లాస్ మీ ద్వారా వినకపోతే అది మీకు నాకు ఉన్న తేడా. అది నాకేదన్నా క్లాస్ లేదనుకోండి ఒకరోజు, అమ్మయ్యా ఈ రోజు క్లాస్ లేదనిపిస్తుంది, అమ్మయ్యా ఈ రోజు క్లాస్ అలా నాకు అలానే అనిపిస్తుంది మాది. అమ్మయ్య ఈ ఒక్కరోజు క్లాస్ లేదు అని మాదితో చెప్తా. అమ్మయ్య నాకు మీరంత హడావుడిగా ఆఫీస్ నుంచి వచ్చి కూడా క్లాస్ తీసుకుంటారు. మా మనసులో నుంచి ఏమొచ్చిందని ఆలోచిస్తారు. భగవంతుడి సేవలోనే ఉంటారు ప్రభుజీ. ఒకవేళ క్లాస్ కాదు మాతాజీ, తప్పక మీరందరూ తిడతారేమో, వైష్ణవులతో తిట్లు తింటాం ఎందుకని వచ్చి కూర్చుంటా నేను. ప్రభు మీ భావమే మాలోకి వస్తుంది ప్రభు, మీరు అలా అనుకోవట్లేదు కాబట్టి మా భావం అలా అనట్లేదు. మీ అందరూ పవిత్రమైన వాళ్ళు మాతాజీ, మా భావన ఎలా ఉన్నా మీ భావం మారదు. మీ భావమే మాలోకి వచ్చేస్తుంది ప్రభు. భక్తులు కేవలం అచ్యుతుడిని కీర్తించడం మాత్రమే ఇష్టపడతారు, నాలాంటి వాళ్ళని కీర్తిస్తే ఇష్టపడరు. అందుకని మీరు నన్ను కీర్తించారు. ఓకే, జగత్ పవిత్రుడైనటువంటి భగవంతుణ్ణి యశస్సుని కీర్తింపనటువంటి వాక్కులు కాకులు తీర్థస్థానంలో పోల్చబడి దివ్య జ్ఞానమునందు వాక్కులు కాకుల తీర్థస్థానముతో పోల్చబడినవై. కాకుల తీర్థస్థానం ఎక్కడండి? వాటికి అది తీర్థస్థానం. పోల్చబడినవై దివ్య జ్ఞానమునందు నెలకొనిన వారిచే ఎన్నడూ సేవింపబడకుండును. ఎవరైనా అభక్తులను సేవించాలి అని ఎవరైనా అనుకుంటారా? అయ్యో నా సమయం వృధా అవుతుంది అని అనుకుంటాం కదా. చచా నా సమయం ఎంత వృధా అవుతుంది. ఇంట్లో వాళ్ళైనా సరే అభక్తులైతే, నాస్తికులైతే అలాంటి వ్యక్తులకి మనం సేవ చేస్తూ ఉంటే భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చావు ఇలాంటి పరిస్థితి అనుకుంటాం, అవునా కదా.
ఫోన్ నాస్తికులకు చేయాలని సేవించాల్సిన లేదంటే అభక్తులకు సేవించాల్సినటువంటి పరిస్థితిలో నన్ను ఎందుకు పడేసావు, నాతో పాటు వాళ్ళను కూడా భక్తులను చెయ్యని మనం ప్రార్థన చేస్తాం కదా. సో అందుకని కనీసం ఒక మాలన్న చేయించండి ఇంట్లో వాళ్ళని, అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒక మాలన్న చేస్తున్నాడు, వాడికి ఎంత సేవ చేసినా కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఒక్క మాల చేసినా ఇంట్లో వ్యక్తులు వాళ్ళకి మీరు ఎంత సేవ చేసినా వృధా కాదు, మీకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, అలా కాదు ప్రభుజీ, వాళ్ళు మా చెయ్యకపోయినా పర్లేదు, మనం చేసుకుని ఉండే వరకు ఉంటే చాలు. చెప్పకుండా ఉంటే చాలు. అందరూ సర్వరాజ్య అది మాతాజీ ఇందాక మీరు సమ్మరైజ్ అంటే కూడా కామేశ్వరి మాతాజీ గుర్తొచ్చారు ప్రభుజీ. ఓకే, అందరూ సర్వరాజ్య మాతాజీ దగ్గర సమ్మరైజ్ చెప్పడం ఎలా భర్తని భక్తుని చేయాలి అని. కామేశ్వరి మాతాజీ చెప్పేవాళ్ళు. ప్రయత్నం ఏం లేదు ప్రభుజీ, అంతా హరి బోల్. ప్రతి వారం నన్ను తీసుకెళ్లేవాళ్ళు, ఇష్టం లేకపోయినా. ఇంక ఇష్టం లేకపోయినా కూర్చున్నారు, తర్వాత కొంచెం ఇష్టం అయింది ప్రభుజీ. అది ముందు మీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి. ఓకే, మీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే అప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళు అది చేస్తారు, మీరు ఏం చేయమంటే అది చేస్తారు. సెక్యూర్ గా వచ్చేవాడు ప్రభుజీ, నాకు తీసుకురావడానికి వచ్చేవాళ్ళు అనమాట ప్రతి వారం దూరం అని. అలా ప్రసాదం బాగా పెడుతున్నారని వచ్చారు. నైస్ మాతాజీ, అలా అంటే చేయండి మాతాజీ, అలా చేయాలి. ఓకే, మంగసారి మాతాజీ. అంటారు ప్రభు, ప్రసాదం వల్ల కూడా మార్పు వస్తుందని ఈయనే ఎగ్జాంపుల్ ప్రభు. సో ఒకరోజు సర్వరాజు మాతాజీ క్లాస్ తీసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎలా భక్తులు చేయాలి అని. అవును ప్రభుజీ, క్లాస్ తీసుకోవాలి. రేపు సండే మీది క్లాస్ మాతాజీ, ఓకేనా? కుటుంబ సభ్యులను భక్తులుగా ఎలా మార్చాలి, అది టాపిక్. లేకపోతే ఎవరైనా మీలో ఎవరైనా ఆ క్లాస్ తీసుకుంటారా ఆ టాపిక్ మీద? మన ఇంట్లో చేస్తే మనం చెప్పొచ్చండి. ఎవరింట్లో అందరూ భక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఈ క్లాసు. ఉషితి మాతాజీ, మీ ఇంట్లో అందరూ భక్తులేగా, మీరు చెప్తారా ఈ టాపిక్ మీద? చాలా హార్డ్ వర్క్ చేయండి ప్రభుజీ ఈ టాపిక్ అంటే మాత్రం. ఓకే, సో ఈరోజు ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మిగిలింది రేపు చదువుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు.